దెబ్బ పెట్టేదా అయిపోయిందా రిచు హోంవర్క్? ఎందుకు? వెరీ గుడ్ పడ్డది ఇక్కడ. బా వెరీ గుడ్. ఇంత మంచిగా వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎప్పుడు పడ్డ గుడ్ అది? 3 రోజుల క్రితం. తిన్నావా మరి? ఇప్పుడు ఏం పెట్టి ఇదేంటి మరి ఇట్లా పోయింది? తప్పులు పోయినాయండి జాగుడింత. ఎందుకు తప్పులు పోతాయి రిచు అట్లా? ఎడు చూసుకుంటా రాస్తున్నా, దెబ్బలు పడతాయి. నువ్వేం రాస్తానా? ఒత్తులాట. రైట్ మాత్రే అంట, మాత్రే నీటే రాస్తున్నావు, మంచిగా ఉందమ్మా రైటింగ్. వెరీ గుడ్. మాత్రే అంటే ఇయేగా రైట్ మాత్రే అంటే ఇయే ఒత్తులా. ఏంది బిడ్డ మాత్రే అంటే? ఏంది బిడ్డ హిందీలో మాత్ర అంటే ఒత్తులా? ఒత్తులు అని అర్థం. ఒత్తులు. ఇదేమంటాంది మరి? ఏమంటాంది రిచు? ఏం చదువుతావు? ఏందో తెలియట్లేదు. ఏడాకు రాయాలి. ఇప్పుడు అలా మాత్ర అని పెట్టించిరా డైరీలా? డైరీ చూపెట్టు. బ్రైట్ మాత్రాయే నోట్స్ లో రాసింది. ఒత్తులు అని రాయి. ఇక ఒత్తులు అవన్నీ ఎడదాకా రాయాలి. రాసుకుంటది. ఎందులోనైనా ఉంటే చూసుకుంటా రాస్తుంది. వచ్చా మొత్తం వచ్చా? అంటే ఇట్లా పేజీలు తిప్పుకుంటూ రాస్తుంది అన్నట్టు. ఇక మాత్రం అది ఫ్యాడ్ అంటారా అసలు? దాన్ని చూడు ఎట్ట చేసింది ఫ్యాన్. అయిపోయినాయి. నేను చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేసినాను. ఇప్పుడే స్టార్ట్ చేసినావా? రైట్. ఈ ఇయర్ కొన్నాయే బ్యాగులు ఎన్ని సంవత్సరాలు వస్తాయో చూడాలా. ఏ ఇయర్ కొన్నావు? ఈ ఇయరే. లాస్ట్ ఇయర్ కొన్నావు. ఈ ఇయర్ కొన్నదట. ఈ ఇయర్ అంతేనా? లాస్ట్ ఇయర్ ఇంకా బాగానే ఆగినాయి, పర్లేదు. ఈ మంచిగా ఉన్నా లేకపోయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా. అబ్బా అవునా? అదే అనుకుంటాను. ఒక్కొక్కళ్ళు చినిగిన వేసుకుని పోతారు స్కూల్కి. ఇంత గట్టి బ్యాగులు తీసుకున్నాం మంచిగా. అన్న ఎందుకు తిట్టానా? ఎందుకు దులుపుతానవే? దుబ్బుందా? ఇంకొంచెం మోసి పెట్టినా మరి. అగో మరి చెప్పు, డాడీ చెప్పు. మొన్ననే దులుపుతుందట ఆడ. ఇప్పుడు ఇదంతా వెళ్ళింది ఎక్కడిది మరి? నేను పోసిందా? సర్లే రాసుకోండి ఇక హోంవర్క్. నేను ఇంట్లో పని చేసుకుంటే ఇక. ఇక్కడ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నా, ఎందుకంటే పక్కన ఇంట్లో అయితే సాంగ్స్ అయితే వస్తున్నాయి. అందుకని అయితే ఇక్కడ నుంచి అయితే ఇక బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇక్కడైతే మొత్తము చెట్లన్నీ అయితే తీసేసినాక ఇవి ఇక్కడే ఉంటే బాగుండదు అనేసి మొత్తం అయితే చెత్త దాంట్లో వేద్దాం అనేసి అయితే తీస్తున్నాను. తీసినాక అయితే మొత్తం ఊడుద్దాం అనేసి అయితే మొత్తం అయితే ఊడుస్తాను ఇక. జామ చెట్టు ఆకులు అయితే ఊకే ఎంత ఊడ్చినా కూడా ఊకే పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇక సమ్మర్కి అయితే ఇంకా రాలుతూ ఉంటాయి బాగా. జామకాయల సీజన్ కూడా అయిపోయింది కాబట్టి ఇక మొత్తం అయితే ఊకే రాలుతూ ఉంటే ఊడ్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం బాయికాడ కూడా మొత్తం దుబ్బ ఉన్నది. అందుకే జిల్లేడు చెట్టు ఉన్నది ఒకటే అక్కడ. జిల్లేడు చెట్టు ఆకులు అయితే ఊకే పడుతూ ఉంటాయి. అందుకే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటా అప్పుడప్పుడు. రెగ్యులర్గా అయితే ఊడవని ఫ్రెండ్స్, ఇక ఎప్పుడో ఒకసారి అయితే ఊడుస్తూ ఉంటా. ఎందుకంటే ఇక అంతా ఒకటేసారి ఆకు రాలినప్పుడు మాత్రమే ఒక దగ్గర వేసి అయితే కుప్పబెట్టి కాలబెడుతూ ఉంటా అన్నమాట మొత్తం చెత్తనైతే.
చెప్పాను కదా ఫ్రెండ్స్, మొత్తం అటువైపు అయితే బావి వెనకాల వైపు అయితే మొత్తం అది జిల్లేడు చెట్టు అనమాట. ఆ జిల్లేడు చెట్టు ఆకులు పడి అయితే బావిలో కూడా పడుతూ ఉంటాయి. పడకుండా అయితే ఇక మొత్తం రేక్ అయితే అడ్డు పెట్టాము. ఈ చుట్టూ అయితే ఊడ్చుకుంటూ అయితే వస్తూ ఉంటా. అంటే మొత్తం అయితే ఆడ పొప్పడి చెట్టు కూడా ఉన్నది. ఇంతకుముందు పొప్పడికాయలు కూడా కాసినాయి. అవి ఒక 2-3 కాసేసరికి ఇక కథం సీజన్ అయితే అయిపోయింది. అది కూడా ఇప్పుడైతే ఇక మొత్తం అయితే ఊకేసిన అయిపోయింది బావి దగ్గర కూడా. ఇటువైపు ఉన్న చెత్త మొత్తం కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇక ఖాళీగా ఉన్నప్పుడైతే మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉంటాము. అరటి చెట్ల మధ్యలో అయితే మొత్తం చెత్త అయితే ఉన్నది. అదంతా కూడా ఒకసారి అయితే ఒక పని పెట్టుకోవాలన్నమాట. ఒక రోజు అయితే వీలు చూసుకొని. ఎప్పటికప్పుడు ఇట్లా ఊడ్చుకొని చెత్త మొత్తం కాలబెట్టుకుంటే ఇంట్లో కూడా మొత్తం నీట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని అయితే ఇలా అయితే చేసుకుంటా అనమాట నేనైతే. పిల్లలు అయితే హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. ఇక అయిపోవచ్చింది పిల్లలది కూడా. హిందీ అయితే రాస్తుంది రిచామ్ అయితే. పెద్ద ఆమె వచ్చేసి తెలుగు రాస్తుంది అనుకుంటా. తెలుగు ఇంగ్లీష్ అయితే రాస్తుంది. హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు పిల్లలు అయితే. ఇంతకుముందే స్కూల్ నుంచి వచ్చినాక అయితే ఇక స్నాక్స్ అంటే ఇక ఇంకేమీ చేయలేదు ఫ్రెండ్స్. అందుకే ఇక పిల్లలు అయితే అప్పలు అయితే తినేసిరు. ఇప్పుడైతే ఇక బౌల్ అయితే బయట వేసిన. బౌల్ అయితే ఇక మొత్తం కడుగుదాం అనేసి అయితే బయట వేసిన. ఇంకా రుద్దాలి. రిచమ్ అయితే వస్తుంది చూడండి. అంటే హోంవర్క్ అయితే కంప్లీట్ అయింది కావచ్చు, చూపెడదామని అయితే వస్తుంది. కంప్లీట్ అయిందట, అందుకే చూపెడదామని అయితే చూపిస్తుంది. ఓకే కంప్లీట్ అయిందమ్మా అనేసి అయితే వాళ్ళ డాడీ అయితే చెప్తుండు. నేనైతే అవన్నీ పారిపోదాం అనేసి అయితే ఇంటి వెనకాలకైతే వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక పారిపోసేసిన. రోజు రెగ్యులర్గా అయితే ఇన్ని బోర్లు అయితే పడతాయి. ఇక సాయంత్రం పూట అయితే మా ఆయన అయితే బజార్ నుంచి అయితే వస్తూ స్క్రబ్బర్లు అయితే పట్టుకొని వచ్చిండు. అంటే లేవు ఫ్రెండ్స్ ఇక ఇంట్లో కూడా. నేను ఎప్పుడైనా ఇంటి ముందుకు బండి వస్తే జ్యువెలరీ బండి వస్తే అయితే తీసుకునేదాన్ని, కానీ ఈసారి తీసుకోలేదు. అందుకని అయితే మా ఆయన బజార్కి వెళ్ళినప్పుడే చెప్పానమాట తెమ్మని చెప్తే అయితే ఈ 2 అయితే పట్టుకొని వచ్చిండు. అంటే స్టీల్ది ఇది ఒకటి 2 ఉండాలి ఫ్రెండ్స్. మామూలుగా మెత్తడిది అయితే ఈ 2 ఉంటేనే బౌల్ అయితే తోమడానికి సులువుగా ఉంటుంది. అందుకని అయితే ఈ 2 అయితే తెమ్మన్నా. కానీ ఇది చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉన్నది. కట్ చేస్తే బాగుండు అనిపించింది, కానీ ఇప్పుడు కట్ చేస్తేనైతే కరెక్ట్గా అట్లే చేతితోటైతే ఇప్పుడైతే అంటే ఆల్రెడీ చాక్తోటే కట్ చేసుకుంటే బాగుండు, కానీ ఇక అలాగే అయితే తోముతున్నాను. ఇక తోముతున్న కొద్దీ అరుగుతూ ఉంటుంది. మా ఆయనను కూడా అదే అడుగుతున్నా. అది మలిసినా కూడా మలగట్లేదు అసలే. ఇక అలాగే అయితే తోమేస్తున్నా. తోముడైతే అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం అయితే నీట్గా అయితే తోమేసిన. ఆల్రెడీ కడిగేసిన కూడా కొన్ని. నీట్గా అయితే కడిగేసుకుంటే పని అయితే అయిపోతుంది అన్నమాట. రిచమ్మ అయితే ఆడుకుంటుంది. ఇల్లు దూడ్చే దాంతో అయితే ఆడ తగిలించి ఉండేనైతే దాంతో అయితే ఆడుకుంటుంది.
పిల్లల స్నానానికి అయితే నీళ్లు పెడదామని అయితే హీటర్ అయితే పెడుతున్నాను. అంటే బాత్రూమ్ దగ్గరే ఉన్నది హీటర్ పెట్టడానికి, కాకపోతే అక్కడైతే మొత్తం బోర్డు మొత్తం ఖరాబ్ అయిందనేసి అయితే ఇక్కడే పెడుతున్నాను. హీటర్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. ఇక అయిపోయింది. బట్టలు అయితే ఎండినాయి. ఎండిన కాడికైతే కొన్ని అయితే తీస్తున్నాను. కొన్ని అయితే ఎండలేదు, అటువైపు ఇంటైన కాలేసినవి అయితే ఎండలేదు. ఎండిన కాడికైతే తీసైతే ఇంట్లో అయితే వేస్తాను. తోటకూర తెంపుదాం అనేసి అయితే గిన్నె అయితే అక్కడ పెట్టాను, స్టీల్ గిన్నె. ఇక ఇప్పుడైతే తెంపుతున్నాను. ఇంట్లో ఉన్న తోటకూర మొత్తం అయితే తెంపి కూర అయితే వండాలనుకున్నా, కానీ అక్కడక్కడైతే ఉంది ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే చాలా ఉండే, ఇప్పుడు కొంచెం పురుగు తింటుంది, అందుకని అయితే కొంచెం వెళ్తుంది కావచ్చు. ఆ ఉన్న కొంచెమైనా తెంపి అయితే కూర అయితే వండాలనుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక అయిపోవచ్చింది. మొత్తం అయితే తెంపేసిన. ఇక దాన్ని కూడా, ఆ చెట్టుది కూడా తెంపేస్తే అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.